అమరావతికి సంబంధించి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అంటే ఇప్పటిదాకా కూడా విద్యా సంస్థలో కేంద్ర సంస్థలో అవి తెప్పిస్తున్నారు కానీ ఇండస్ట్రీస్ రావడానికి ముందుకు రావట్లేదు. అదే ఒక ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆవేదన. ఇప్పుడు ఆ ఆవేదన పక్కకి వెళ్ళింది. ఓవరాల్గా చూసుకుంటే తాజాగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ కూలింగ్ అంశాన్ని పట్టణ ప్రణాళికలో చేరిస్తే ఆ రంగంలో వచ్చే 30 ఏళ్లలో భాగస్వాములతో కలిసి 30,000 కోట్ల పెట్టుబడి పెడతామని తబ్రీద్ సంస్థ ఆసిఎండి సుధీర్ ప్రకటించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రాజధానిలోని ప్రభుత్వ భవనాల సముదాయానికి ఏసీ యూనిట్లను ఏర్పాటు చేసే ఒప్పందం మీద సిఆర్డీఏతో సంతకాలు అయ్యాయన్నారు. 2019లో ప్రభుత్వం మారాక అది అమలు కాలేదన్నారు. భారత్లో తాము మొదటిసారిగా 350 కోట్లతో 20 టన్నుల సామర్థ్యం గల సెంట్రల్ కూలింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సంకల్పించామని, రాష్ట్ర ప్రభుత్వంతో పాత ఒప్పందాన్ని కొనసాగిస్తామని చెప్పారు. విజయవాడలోని తాజ్ వివాంత హోటల్లో కూలింగ్ ఇండియా సిటీస్ అనే అంశం మీద తబ్రీద్ GIZ సంస్థల ఆధ్వర్యంలో గురువారం ప్రాంతీయ కార్యశాల ఏర్పాటు చేశారు. సందర్భంగా సుధీర్ విలేకరులతో మాట్లాడారు. భూగర్భంలో ప్రత్యేక పైప్ లైన్ల ద్వారా భవనాలకు ఏసీని అందిస్తామన్నారు. BOT పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. TBZ ఇండియా సలహాదారు పీయూష్ శర్మ మాట్లాడుతూ అమరావతితో పాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ తరహా వ్యవస్థల ఏర్పాటుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు.